తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా కథని చివరి వరకు చూసి మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నదీమ తల్లికి వందనం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో పాటు ప్రతి ఏడాది మహారాష్ట్రలోని గోదావరి జన్మస్థానమైన త్రయంబకేశ్వర్ వెళ్ళేవాడు. బొట్టుబొట్టుగా మొదలై బలమైన గంభీరమైన నదిగా అవతరించే గోదావరి నది జన్మస్థలానికి నమస్కరించి పూజలు చేసేవారు. యథావిధిగా ఆ ఏడాది కూడా ఆశ్రమ బృందమంతా త్రయంబకేశ్వర్ బయలుదేరుతున్నారు. ఇంతలో ఆశ్రమం పక్కనే ఉన్న గ్రామానికి చెందిన యువకులు కొందరు వచ్చారు. తాము కూడా వస్తామని కోరారు. వచ్చే వాళ్ళందరినీ నదిలో స్నానం చేసి రమ్మన్నాడు గురువు. అందరూ సంతోషంగా నదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరారు. వారిలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారిని మాత్రమే తమతో పాటు రమ్మని చెప్పాడు గురువు. ఎంపిక కాని వారు తమకెందుకు అర్హత లేదో చెప్పమని కోరారు. గురువు చిన్న నవ్వు నవ్వి, మన సంస్కృతంలో నదులను పవిత్రంగా భావిస్తున్నాము. మన నాగరికత మొత్తం నదుల ఒడ్డునే అభివృద్ధి చెందింది. నీరు లేకపోతే జీవితమే లేదు. అలాంటి నదుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మానవ మనుగడే ఉండదు. ప్రాచీన కాలంలో నగరాలన్నీ నదీ తీరంలోనే నిర్మించబడ్డాయి. మన దేశంలో ఋషులు మునులు నదుల ఒడ్డున తపస్సు చేసుకునేవారు. అలాంటి నదులను మనం పవిత్ర భావనతో గౌరవించి అవి కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఈ ఎంపిక అయిన వారు నదులను గౌరవించేవారు కనుకనే వారిని మాతో పాటు తీసుకుపోదలిచాను అని సమాధానమిచ్చాడు. వారు చేసిన మంచి పని ఏమి, మేము చేసిన నేరమేమి అని మళ్ళీ ప్రశ్నించారు ఆ మిగిలిన యువకులు. వెంటనే గురువు, నేను చెప్పిందే తడువుగా మీరంతా నేరుగా నదిలోకి దిగారు. ఇప్పుడు ఎంపిక కాబడ్డ వారంతా మొదట నదీమ తల్లికి నమస్కరించి తర్వాత తమ పాదాలను భక్తితో నదిలో మోపారు. అంటే వారు నదిని పవిత్రంగా భావించి గౌరవిస్తున్నారు. ఎంతో పవిత్రమైన గోదావరి జన్మస్థలానికి వెళ్తున్న వారు నదులకు గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉండాలన్నది నా నిర్ణయం. మీరు నదులను గౌరవించడం తెలుసుకున్నాక మిమ్మల్ని కూడా భవిష్యత్తులో తీసుకువెళ్తాను అని వివరించాడు. ఎంపిక కాని యువకులు, గ్రామంలోని పెద్దతరం వారు ఇప్పటికీ నదిలో ఉమ్మి కూడా వేయని విషయం గుర్తుకు తెచ్చుకొని తాము చేసిన అనాలోచితమైన పనికి పశ్చాత్తాపం చెందారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన నదీమ తల్లికి వందనం కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.